ఒక నిబంధన చేసుకుందాం. మనం అంట నిబంధన జనం అంట, అవునా కదా? నిబంధన ప్రజలమంట. దేవునితో మనం అంటుకట్టబడిన వారం. అంటుకట్టబడిన వారం కాదా? దేవునితో అంటుకట్టబడిన వారు కాదా? అంటుకట్టబడిన వారం మనం. అంటుకట్టబడిన వారం మనము ఎలా అంటుకట్టబడాలి? అంటుకట్టిన ఏదైతే చెట్టు ఉందో ఫలించినట్లు మనం కూడా ఫలించాలి. ఆ చెట్టు శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఫలిస్తే అంటుకట్టిన ఆ కొమ్మ ఉంటుంది చూడండి, కారు ద్రాక్షలు కాస్తున్నాయి అంట. అంటుకట్టిన చెట్టేమో శ్రేష్టమైన ద్రాక్ష కాయలు కాస్తూ ఉండంటే, అంటుకట్టిన ఏదైతే కొమ్మ ఉందో కారు ద్రాక్షలు కాస్తున్నాయంట. కారు ద్రాక్షలు కాస్తున్నాయంట. ఎందుకో తెలుసా? మనము దేవుడి వైపు చూడట్లా. పేతురు దేవునితో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు, విందులో బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు. పేతురుని చూసినా అక్కడున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. పేతురు ఏమన్నాడు? మీరు చనిపోతే మీతో కూడా మేము వస్తాం అన్నాడు. ఆ ప్రకారమే శిష్యులు కూడా అంటారంట. ఆ ప్రకారమే శిష్యులు కూడా అన్నారంట. అంత కమిట్మెంట్ కలిగిన సంఘంలో కొన్ని మార్పులు చేయడం రావడానికి కారణం ఏంటో తెలుసా? అపవాదికి చోటు ఇవ్వడం మాత్రమే. అపవాదికి చోటిచ్చే క్రియలు వస్తున్నాయి. అపవాది సంఘంలో ఏలుబడి చేస్తుంది. ఎందుకో తెలుసా? సంఘం చెదరగొట్టాలనుకుంటుంది. యేసుక్రీస్తు సంఘాన్ని కొనిపోబడాలని తీసుకొని ఆయన రాకడలో చేర్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదన్నా తప్పు చేస్తే దేవుడు ఇమ్మీడియట్గా మన హృదయానికి తెలుపుతాడంట. తెలుపుతాడా లేదా? తెలుపుతాడా?